భూమి రైతులను ఏ రకంగా సేకరించాలనే దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాదాపు 567 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించవలసిన అవసరం ఉంది. దాంట్లో ఎస్సీల అసైన్ ఉంది, సీలింగ్ ల్యాండ్ ఉంది, పట్టా భూములు ఉన్నాయి. కొంతవరకు మీకు కనబడుతున్నటువంటి మల్లమ్మకుంట చెరువు ప్రభుత్వ భూమి కూడా ఉంది. కనుక దీని అంతటికీ రైతులతో సమన్వయం చేసుకొని రైతుల ఆలోచన విధానం మేరకు, ఎందుకంటే తరతరాలుగా తాతలు తండ్రులు ఈరోజు వీళ్ళు అందరూ కూడా అదే భూమి మీద బతికినరు, అదే భూమి మీదనే వాళ్ళ జీవితాలు కొనసాగినాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకున్నారు ఇదే భూమి మీద ఆధారపడి. కనుక అటువంటి భూమి ఇవ్వడానికి సిద్ధమేమో, కానీ దానికి సరిపోయినటువంటి కాంపెన్సేషను మాకు ఏదైతే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమి తీసుకుంటున్నారు కదా, మాకు మళ్ళా తరతరాలుగా బాగుపడడానికి ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి ప్రభుత్వం తరఫున అడగడం జరుగుతూ ఉంది చాలా రోజులుగా. దాని గురించి ఈరోజు అధికారులతో పాటు నిన్న మంత్రి గారు మాట్లాడిన తర్వాత అధికారులు ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇక్కడ